పరిశ్రమల విద్యుత్ కోతలకు నిరసనగా పారిశ్రామిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఫాప్సియా ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన నిరాహార దీక్ష 4వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు సంఘీభావం తెలియజేశారు. ప్రధానంగా బీజేపీ సీనియర్ నేత బంగారు లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల ముందు చూపు లేకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రం అంధకారంలో వెళ్లిందని, దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరెంటు లేకపోవడం వల్ల పరిశ్రమలన్నీ గుజరాత్ కు తరలిపోతున్నాయని, అక్కడ 18,000కు పైగా గ్రామాలలో 24 గంటలు 7 రోజుల పాటు నిరంతర కరెంటు సరఫరా జరుగుతుందని, అందువల్ల గుజరాత్ అభివృద్ది ముందంజలో ఉందని, చిన్న పరిశ్రమల యాజమాన్యాలు బ్యాంక్ లోన్లు తీసుకుని పరిశ్రమలు నడుపుతుంటే వారికి కనీసం కరెంటు సరఫరా చేయలేని ఈ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్తలు వేల లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి సూక్ష్మ చిన్న పరిశ్రమలు, మధ్య స్థాయి పరిశ్రమలు నెలకొల్పి ఈ ప్రాంతంలో కొన్ని వేల లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి పారిశ్రామికవేత్తలు వీధుల్లోకి వచ్చి ఉద్యమించే స్థాయికి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుకి అర్థం పడతా ఉంది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో అసమర్థ పాలన ఉందని, ఈ ముఖ్యమంత్రి అసమర్థుడని, పరిశ్రమలకు కరెంటు సరఫరా లేకపోవడం వల్ల పరిశ్రమలోని కార్మికులు రోడ్డున పడ్డారని ఆయన వాపోయారు. అన్ని పార్టీలతో కలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి సలహాలు తీసుకుని కరెంటు సంక్షోభం నుంచి బయటపడే మార్గాన్ని చూద్దామని చెప్పినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ ప్రభుత్వం తరఫున చర్చల విషయం లేకపోతే మీకు అపాయింట్మెంట్ ఇచ్చో ఇది ఉన్నది ఇది లేదు అనేది చెప్పేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తలేదు. చాలా సిగ్గుచేటు. సరే, మేము అధికార పార్టీ వాళ్ళని విమర్శించడం కాదు, ఒక అసమర్థత ముఖ్యమంత్రి ఉన్నాడు, మాకు చాలా బాధ అనిపిస్తున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 1994 కంటే ముందు రాష్ట్రం కరెంటు ఆందోళన ఉండేదని, 1994లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమల్ని అభివృద్ది చేశామన్నారు. రాష్ట్రంలో మొత్తం 4 డిస్ట్రిబ్యూషన్లను ఏర్పాటు చేసి పరిశ్రమలకి నిరంతరాయంగా కరెంటు అందించామని, ఇక రైతుల విషయానికి వస్తే రాష్ట్రంలో ఎక్కడ కూడా పంటలు ఎండకుండా చూశామని ఆయన తెలిపారు. ఈ రోజు రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలో అంధకారంగా తయారవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరినని ఆయన దుయ్యబట్టారు. ఈ చేతగాని ముఖ్యమంత్రికి నేను ఒక్కటే చెబుతున్నా, ఇంద్రమ్మ బాట కాదు ఇండస్ట్రీ బాట పట్టమని అడుగుతున్నానన్నారు. గతాన్ని చూస్తే 1994 నుంచి 2004 వరకు పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా నిరంతరంగా కరెంటు సరఫరా చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని, ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమలకు వారానికి 4 రోజులు మాత్రమే కరెంటు సరఫరా చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేయకపోవడం వల్ల ఈ నెలలో దాదాపు 20,000 పరిశ్రమలు మూతపడ్డాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాట్ను కూడా 12 నుంచి 14% పెంచారని, 40 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. కన్సీవ్ చేసినప్పుడు చాలా స్పష్టంగా రెగ్యులేట్ చేయడానికి ఇండస్ట్రీ కరెంటు ఏ రేటుకి ఇవ్వాలి, వ్యవసాయానికి ఏ రేటుకి ఇవ్వాలి, ఇండ్లకు ఏ రేటుకి ఇవ్వాలి, క్వాలిటీ కరెంట్ ఎట్టి ఇవ్వాలి, క్వాలిటీ కరెంట్ ఇవ్వలేకపోతే ఇమ్మని డైరెక్షన్ ఇవ్వడమే కాకుండా ఈ రోజు మీరున్నారు, మీ ఇండస్ట్రీస్ అన్ని కూడా క్లోజ్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరు కారణం అని అడుగుతున్నా. ప్రభుత్వం కారణం. మీ కరెంట్ ఇస్తామన్నారు, కరెంట్ ఇవ్వలేదు కాబట్టి మీ ఇండస్ట్రీస్ క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. మీరు అప్పులు కట్టాలి. మీ ఇంట్లో డబ్బులుంటే మీరు మైక్రో ఎంటర్ప్రైజ్ స్మాల్ ఎంటర్ప్రైజ్ పెట్టుకునేవాళ్ళు కాదు. మీరు అప్పులు తెచ్చారు, మార్జినల్ మనీ పెట్టారు, రాత్రి మగుళ్ళు కష్టపడుతున్నారు. కష్టపడి ఈ రోజు మీ అంతా కూడా ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ అంతా మొత్తం అయిపోయి అసలు తిరిగి ఇండస్ట్రీ రివైవ్ చేస్తామనే భయంతో మీరుండే పరిస్థితి వచ్చింది. అందుకనే ఆ రోజు రెగ్యులేటరీ కమిషన్ పెట్టింది. కరెంటు గాని ఇవ్వలేకపోతే గవర్నమెంట్ దానికి కాంపన్సేషన్ కట్టించే విధంగా ఉండాలి. అటు గవర్నమెంట్ గాని యూటిలిటీస్ గాని కన్జ్యూమర్స్ గాని అకౌంటబిలిటీ తేవాలనే ఉద్దేశంతోనే ఆ రోజు రెగ్యులేటరీ కమిషన్ తెచ్చాను తప్ప మామూలు మాట్లాడడానికి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగానే మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొన్ని రాష్ట్రాలు కొన్ని దేశాలను స్టడీ చేశాను. ఆ దేశాల్లో మీరు చూస్తే రాష్ట్రంలో 70 మిలియన్ యూనిట్ల కొరత ఉందని, దేశంలో ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేదని, ఎన్టీపీసీ నుంచి 1000 మెగావాట్లు విద్యుత్ రావాల్సి ఉండగా ఈ రోజు 250 నుంచి 300 మెగావాట్లు విద్యుత్ వస్తుందని, 9 సంవత్సరాల నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరులా మార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో
చిన్న తరహా పరిశ్రమల గురించి ప్రస్తావించి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల అపోజిషన్ లో ఉన్నాను. అన్ని పరిస్థితులు అర్థం చేసుకోగలుగుతా. నేను సబ్జెక్ట్ లో కూడా మీరు చూస్తే ఎవరో చేయలేని రిఫార్మ్స్ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి ప్రపంచ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఈ రోజు మీరు హైదరాబాద్ లో ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు గాని, రోడ్లన్నీ వెడల్పు చేయడం గాని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గాని, హైటెక్ సిటీ గాని, సైబరాబాద్ సిటీని హైదరాబాద్ లో ఒకప్పుడు 2 సిటీలు ఉంటే, సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంటే ఈ రోజు సైబరాబాద్ సిటీ ఏర్పాటు చేయడం గాని, ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్డు మీరు చూశారు. ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్డు పెట్టింది ఎక్కడి నుంచి బయలుదేరినా ఎక్కడికి పోవాలన్నా అర్ధ గంటలో పోయే విధంగా ఔటర్ రింగ్ రోడ్డే కాకుండా ఎంఎంటీఎస్ గాని, మెట్రో గాని ఇవన్నీ పెడితే వీళ్ళు వచ్చి 9 సంవత్సరాల్లో చాలా వరకు ఇంకా మెట్రో అయితే మీరు చూస్తారు అవినీతికి పడిపోయి కర్ణాటకలో మెట్రో అప్పుడే ఆపరేషన్కి వచ్చింది కానీ మంది ప్రారంభ దశలో ఉంది. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో పరిశ్రమలకు వారంలో 3 రోజులు మాత్రమే కరెంటు ప్రకటిస్తున్న ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు పారిశ్రామిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చిన్నతర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వారు ఇందిరా పార్క్ వద్ద 4వ రోజు నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా రకరకాల పార్టీ నాయకులు, అనేక రకాల పార్టీ నాయకులు వారిని కలిసి సంఘీభావం ప్రకటించారు. ప్రధానంగా ఈరోజు బంగారు లక్ష్మణ్, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వచ్చి వారికి సంఘీభావం ప్రకటన జరిగింది. ఏదేమైనా రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమ 40 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న చిన్న పరిశ్రమలు ఈరోజు రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమని ఆయన చెప్పారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే సోమవారం నుంచి ఏదైతే అసెంబ్లీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో తమకు తప్పకుండా న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి వారికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పేసి ఆయన ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వారికి యాజమాన్యాలకి హామీ ఇవ్వడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాఘవతో వై వీరమ్మ, TV11 హైదరాబాద్.